అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. యాక్చువల్లీ మనకు వస్తున్న వ్యూస్కి సబ్స్క్రైబర్స్ తక్కువ. అంటే ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొంతమందికి 5 లక్షలు 6 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ వ్యూస్ మనకు వచ్చిన దానికంటే తక్కువే వస్తాయి. కానీ మనకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా స్లోగా పెరుగుతున్నాయి. యాక్చువల్లీ అది మనం ఫాలో అవుతున్న విధానం అదేంటంటే, బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అదే మంచిది. ఆర్గానిక్ వేలో సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం మంచిది. నేను మొదటి నుంచి అదే ఫాలో అవుతున్నాను. సో మీ అందరికీ కూడా అదే చెప్తున్నా. సో అందుకే కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం, మళ్ళీ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ, మీ గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన వీడియో లింక్ షేర్ చేయండి. నెక్స్ట్ అంతా కూడా ఎలక్షన్ సీజన్, ఎన్ని దారుణాలు జరుగుతాయో చెప్పలేము. ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లో కోత, బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కారు, భూముల ధరలు పెంచి నయవంచన, పరిశ్రమల ఏర్పాటుకు వెనుకబడిన వర్గాల మల్లగుల్లాలు. కరెక్టేగా. అసలు పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పారిశ్రామిక రాయితీలు నాకు వచ్చింది ఈ 2-3 ఏళ్లలో అని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే కామెంట్ చేయండి. ఇప్పుడు అమ్మఒడి వచ్చిన వాళ్ళ ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. రైతు భరోసా వచ్చిన వాళ్ళ లక్షలాది మంది ఉన్నారు. జగనన్న చేయూత వచ్చిన వాళ్ళ లక్షలాది మంది ఉన్నారు. పారిశ్రామిక రాయితీలు వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా ఈ 2-3 ఏళ్లలో? పర్టికులర్గా 2022, 2023 ఈ సంవత్సరాల్లో ఎవరైనా ఉన్నారా? పారిశ్రామిక రాయితీలు వచ్చిన వాళ్ళు లేరు, ఇవ్వట్లేదు. పర్టికులర్గా ఎస్సీ బీసీలకు కూడా ఇవ్వట్లే. అట్లీస్ట్ స్వయం ఉపాధి రుణాలని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 లోన్లు ఇచ్చి అందులో ఒక 40,000 50,000 సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా లేవు. మాట్లాడితే సంక్షేమానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటారు జగన్. సభలో సమావేశాల్లోనూ సంక్షేమ జపమే చేస్తుంటారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ లేని ప్రేమను ఒలకబోస్తూ ఆయా వర్గాల వారిని మాటలతో మురిపించడంలో ఆయన్ను మరిపించేవారే ఉండరేమో. బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించడమే తన జీవిత పరమార్థం అన్నట్టు ఆయన ఒల్లివేసే మాటలు మేడిపండు చందమే. సో పారిశ్రామిక విధానాలు, బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగట్లేదు, వాళ్ళకి కనీసం రాయితీలు ఇవ్వట్లేదు అనేది చాలా క్లియర్గా ఈనాడులో బ్యానర్ వార్తలో రాశారు. లేదన్నా ఈనాడులో తప్పు రాశారు, లేదు మా ఊర్లో పలానా బీసీ వ్యక్తికి వచ్చిందని ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎవరు ఉండరు, ఇంపాసిబుల్. ఇవ్వట్లేదు కాబట్టి. ఇక పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి. ప్రస్తుత లోక్సభలో ఇవే చివరి సమావేశాలు అన్నమాట. మేబీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది, అలాగే ఆర్థిక సర్వే ఉంటుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలు. ఉదయం 11 గంటలకు కొత్త పార్లమెంటు భవనంలోని లోక్సభ ఛాంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాష్ట్రపతులు ప్రసంగించేవారు. తొలిసారి కొత్త భవనం దానికి వేదిక కానుందన్నమాట. ఆమె ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే సమర్పిస్తారు. సో ఏం జరుగుద్దో మొత్తం చూద్దాము. తర్వాత 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నరు 7 లేదా 8న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ప్రస్తుత అసెంబ్లీ చివరి సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి జరగబోతున్నాయంట. ఫిబ్రవరి 5 నుంచి మేబీ ఒక 5-6 రోజుల పాటు జరుగుతాయి. మన రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను, నేనైతే అసెంబ్లీ సమావేశాలు అన్నం, భజనలు అనే అంట. ఇలా మాట్లాడుతున్నందుకు నాకే సిగ్గుగా ఉంది, కానీ తప్పట్లా. ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఒక వాడివేడి చర్చ జరిగి ఒక సబ్జెక్ట్ని, ఒక కంక్లూజన్ ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అందుకే నేను ఆ పేరు పెట్టాను. గ్రామ స్వరాజ్యాన్ని భ్రష్టు పట్టించిన జగన్, గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల నిరసనలు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని
కల్లలు చేశారని జగన్ ప్రభుత్వంపై సర్పంచులు ధ్వజమెత్తారు. సచివాలయాలను ఏర్పాటు చేసి పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన అధికారాలు ఇవ్వకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇది సర్పంచుల్లో 70% సర్పంచులు పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 13,600 మంది సర్పంచులు ఉంటే అందులో 70% మంది వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఒక్కొక్క సర్పంచి ఒక 200 ఓట్లను ప్రభావితం చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వైసీపీకి దాదాపుగా ఒక 40-50 లక్షల ఓట్లు పోయినట్టే. బాలినేనితో సజ్జల సంప్రదింపులు. సీఎంఓకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు. సమన్వయకర్తల మార్పులపై కొనసాగిన చర్చలు. అలకమూనుని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మాట్లాడినట్టు తెలిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన వారి భేటీలో జిల్లాలో రాజకీయంగా తనకు ప్రాధాన్యత తగ్గడంపైనే బాలినేని అసంతృప్తి వెలబుచ్చినట్టు సమాచారం. ఏమండి అంటారు కానీ బాలినేని గారి మీద ఏబిఎన్ TV5లో వచ్చిన వార్తలు పట్టుకొని చాలామంది అనుకుంటున్నారు ఆయన చాలా సైలెంట్గా అలిగి అలక అనే పేరుతో ఆయనకు కావాల్సినవి సాధించుకుంటున్నాడండి. అసాధ్యుడు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయనకున్న తెలివితేటలు వైసీపీలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉన్నాయో లేవో తెలియదు. నాకు బాలినేని గారు పర్సనల్గా కూడా తెలుసు. నేను అక్కడ వర్క్ చేశాను. ఆయనకి నాకు పరిచయాలు ఉన్నాయి. అయినా సరే ఆ చనువుతో చెప్తున్నా, ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన విపరీతమైన తెలివైన వ్యక్తి. మంచి మాటకారు కాదు. ఆయన ఏమి వక్త కాదు. చాలా ముక్తసరిగా చాలా సైలెంట్గా మాట్లాడతారు. కానీ చేయాల్సిన పనులు వేయాల్సిన వ్యూహాలు చాలా చక్కగా వేసుకెళ్ళిపోతారు. ఏదో ఏబిఎన్లోను TV5లోను రోజుకు ఒకసారో రోజుకు 2 సార్లు వైసీపీ నుంచి బాలినేని జంప్, వైసీపీ నుంచి బాలినేని జంప్ అని రాస్తారు. ఆయన చెప్పిన వాళ్ళకే కనిగిరి సీట్ ఇచ్చారు. కనిగిరి నియోజకవర్గ నారాయణ యాదవ్ గారికి ఆయన చెప్పారు బాలినేని గారు మనిషి కాబట్టే సీట్ ఇచ్చారు. ఆయన చెప్పిన వాళ్ళకే జిల్లాలో ఇంకో 2 సీట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి పేరును బాలినేని గారు ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్నల్ డీలింగ్ ఉంది. సో దానికోసం మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే ఒంగోలు ఎంపీగా ఉండాలని బాలినేని గారు అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల కోసం. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలినవన్నీ బాలినేని గారు చెప్పినవే జరిగాయి. అయితే ఇంత చెప్తున్నావు కదా అంటే బాలినేని పార్టీ మారరంటావా అని మీరు నన్ను అడగొచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన అనుకున్నది జరగకపోతే ఆ పార్టీలో ఉండడు ఆయన. ప్లస్ నెక్స్ట్ గవర్నమెంట్ వైసీపీ వస్తుందా రాదా అనేది కొన్ని డౌట్లు ఉన్నాయి. కాబట్టి ఆయన సేఫ్ జోన్ ఆయన చూసుకోవచ్చు. సో ఇతర పార్టీలతో కూడా టచ్లో ఉన్నమాట వాస్తవమే. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీతో టచ్లో ఉన్నారు. సో మేబీ బాలినేని గారు కూడా టీడీపీ లేదా జనసేనతో టచ్లో ఉన్నంత వరకు వాస్తవం. కానీ పార్టీ మారిపోతారు అని ఇప్పుడే చెప్పలేం. ఆయన డిమాండ్లకు వైసీపీ తలొగ్గితే ఉంటారు. ఆయన డిమాండ్లకు వైసీపీ ఒప్పుకోకపోతే, ఆయన అనుకున్నవి జరగకపోతే ఉండరు. ప్లస్ ఆయన అవతల పార్టీకి కూడా చాలా పెద్ద పెద్ద డిమాండ్లు పెట్టారంట. మామూలు డిమాండ్లు కాదు అవి. అవతల పార్టీలకి జనసేనలోకి వెళ్తే జనసేనకు చాలా పెద్ద పెద్ద డిమాండ్లు పెట్టారు. అందుకని అది కూడా డౌటే. సో అది మామూలు విషయం కాదు. బాలినేని గారిది చిన్న ఆషామాషి విషయం కాదు. చాలా పెద్ద అంశాలే జరుగుతున్నాయి లోపాయికారిగా. సాక్షి పరివారం మీదే కదా. ఆ పత్రిక టీవీల్లో వాటాలు మీ కుటుంబ సభ్యులవే కదా. భారతి, హర్షిని, వర్ష, ఈసీ దినేష్ రెడ్డిలకు వాటాలు సాక్షి మీదేనని అంగీకరించి ప్రభువును క్షమాపణ కోరండి. ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డ తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ తనకు మీడియా లేదు, సొంత పత్రిక లేదు అంటారు. ఏమంటే చిన్నపిల్లలకు కూడా తెలుసండి సాక్షి జగన్మోహన్ రెడ్డి గారిదని. ఇంకా దాని గురించి ఆధారాలు చూపించడం ఎందుకు, దాని గురించి ప్రెస్ మీట్ ఎందుకు, టైం బొక్క. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారిదని చిన్నపిల్లలకు కూడా తెలుసు. జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని గూగుల్లో కొడితే చాలు, దాని డైరెక్టర్లు వస్తారు. దాని డైరెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కూడా ఉంటారు కదా. అంటే వాళ్ళదే కదా, సాక్షి వాళ్ళదే. ఆ కేసులోనేగా ఆయన అరెస్ట్ అయ్యారు. సో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఆయన అబద్ధం ఆడుతున్నాడు అనేది కూడా మనకు తెలుసు. నాకు సొంత పత్రిక లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అలా అబద్ధం ఆడడం కూడా ఒక కళ నిజంగా. అదేది పెళ్ళం ఊరెళ్తే సినిమాలో చూడండి, సునీల్ వైఫ్ ఊరెళ్ళిపోయిన తర్వాత సునీల్ ఒక వేరే అమ్మాయిని తెచ్చుకొని వైఫ్ వచ్చి చూస్తే ఏంటండి ఎదురుగా ఎవరా అమ్మాయి అంటే, ఎవరే నాకు కనబడడం లేదే అని మభ్య పెట్టేస్తాడు వైఫ్ని. అలాగే మన రాష్ట్రంలో కూడా సొంత పత్రిక ఉన్నప్పటికీ నాకు సొంత పత్రిక లేదు అని పదే పదే చెప్పడం వలన
జనం కూడా ఏంటి నిజంగా సొంత పత్రిక లేదా, ఓహో లేదేమో, సాక్షి అయింది కాదేమో అని అనుకుంటారు. సొంత పత్రిక కంటే అతిపెద్దదైన ఎన్టీవీ, టీవీ9 లాంటి ఛానళ్ళే ఉన్నాయి వైసీపీ చేతిలో. అవును కదా, ఎన్టీవీ, టీవీ9 వైసీపీ చేతుల్లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది సంగతిలో ఆంగ్లంలో చిన్న చిన్న పదాలను పలకలేకపోతున్న సర్కారు బడి విద్యార్థులు. ఓకే, పొటాటో అంటే ఉల్లిపాయలే కదా సార్, కావాలంటే పెద్ద సార్ని అడగండి. ఇక్కడ పొటాటో అని రాశాడు, ఈ బుడ్డోడు వచ్చి పొటాటో అంటే ఉల్లిపాయలే కదా సార్, కావాలంటే పెద్ద సార్ని అడగండి అన్నాడంట. పెద్ద సార్ ఎవరో తెలుసుగా, ఇది సంగతిలో కార్టూన్ ఇచ్చారు. సో ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీ వార్తలు. ఇప్పుడు మనందరి గుండె చప్పుడైన సాక్షికి వెళ్ళి చదువుదాం. వావ్, కేవలం శ్రీమంతుల పిల్లలకు మాత్రం అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియం బోధన, ప్రియులు బయోస్ కనీస్తో ఉండే ట్యాబ్లు, ఐపీఎఫ్తో కూడిన డిజిటల్ క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్, కార్పొరేట్ స్కూల్ తలదన ఆచార్య సౌకర్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ యువర్ ఎంటైర్ కోడ్ యాప్ బేస్. వద్దమ్మా, పక్కెళ్ళిపోమ్మా, వద్దమ్మా. 3వ పేజీ. నవయుగంపై జగన్ సంతకం. ఎస్, అక్క చెల్లెళ్ళకు ఆస్తిపత్రాలు. 30.61 లక్షల మంది మహిళలకు రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు. నేటి నుంచి మహిళల పేరుతో రిజిస్ట్రేషన్, కన్వేయన్స్ డీడ్స్ కూడా. పట్టా పొందిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత సర్వ హక్కులు. ఎన్ఓసి కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లకు ఆటోమేటిక్గా సేల్ డీడ్ మారనున్న కన్వేయన్స్ డీడ్. పేదలకు పూర్తి భరోసా, విలువైన స్థిరాస్తి సమకూరుస్తున్న ప్రభుత్వం. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల కిందట లేదా 1.5 సంవత్సరం కిందట అప్పటికే ఇచ్చిన ఇళ్ల స్థలాలు, కట్టిన ఇళ్ల మీద సర్వ హక్కులు మీకే, రిజిస్ట్రేషన్ మీ పేరు చేస్తాము అని వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, దాని పేరు ఏదో ఓపీఎస్ ఏదో పేరు పెట్టారండి. అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము, మీకు సర్వ హక్కులు వస్తాయి అని. దానికి 10,000 20,000 ఫీజు కూడా పెట్టారు. దాని పేరు నాకు సడన్గా గుర్తు రావట్లా. ఓపీఎస్ కాదు, ఓపీఎస్ ఓఆర్ఎస్ కాదు ఏదో. అంటే అప్పుడు వరకు గృహాలు ఇచ్చారు కదా, పాత ప్రభుత్వాలు ఇల్లు ఇచ్చాయి కదా, ఆ ఇల్లు మీద బీఫామ్ పట్టాలు ఉండేవి కదా. సో దాన్ని మీ పేరు రిజిస్ట్రేషన్ చేస్తాము, రిజిస్ట్రేషన్ మీకే, సర్వ హక్కులు మీకే వస్తాయి అని చెప్పి ఒక 10,000 అర్బన్ ఏరియాలో, 20,000 రూరల్ ఏరియాలో 10,000 ఫీజు పెట్టి వాళ్ళకి ఇచ్చారు. అది రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో చేశారు. మహిళల పేరిట పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు లీగల్గా చెల్లుబాటు అవుతున్నాయో లేదో కనుక్కోండి. లీగల్గా చెల్లుబాటు అవ్వడం మీన్స్ బ్యాంకులో అది తాకట్టు పెడితే లోన్ ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక 10 లక్షలు ఉంటే దానిలో ఒక 70% అయినా సరే బ్యాంకులో లోన్ ఇవ్వాలి. అంటే 7 లక్షలైనా లోన్ ఇవ్వాలి. కానీ ఆ పట్టాలు పెడితే రూపాయి కూడా లోన్ ఇవ్వట్ల. నేను రీసెంట్గా ఒక బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడా. ఏంటి సార్ ఎందుకు లోన్, నాకు ఒక లబ్ధిదారే చెప్పారు, అన్న ఇలా రిజిస్ట్రేషన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక, కానీ మాకు లోన్ ఇవ్వట్లేదు అని. నేను బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడా. మేనేజర్ గారు కూడా చెప్పారు, దాని మీద ఎలా లోన్లు ఇస్తామండి, అవి పట్టాలే కదా, బీఫామ్ పట్టాలే కదా, ఏదో ఈ ప్రభుత్వం వచ్చి రిజిస్ట్రేషన్ చేసింది, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి రిజిస్ట్రేషన్లు చెల్లవు అంటే మేమేమిటి, అదేమి చట్టం కాదు కదా, వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, ఆ పట్టాలు శాశ్వతంగా చెల్లుతాయని చట్టం చేయలా. సో అందుకే అవి చెల్లవు, ఇదంతా రాజకీయంగా తీసుకున్న నిర్ణయము అని చెప్పి బ్యాంకులు లోన్లు ఇవ్వట్ల. అలాగే అదే కోవలోకి ఈ 30.60 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. సరే, దీని మీద బ్యాంకు లోన్లు వస్తాయా? ఈ ఇళ్ల పట్టాలు తీసుకెళ్ళి, ఈ రిజిస్ట్రేషన్ పట్టా తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే ఒక 50% అయినా రుణం వస్తుందా? నాకు తెలిసినంత వరకు రాదు. అలా బ్యాంకు లోను రానప్పుడు చట్టబద్ధం కానట్టే లెక్క. అలా చట్టబద్ధం కానప్పుడు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత, ఉత్తుత్తి ప్రచారానికి తప్ప. సో ఒకసారి ఆలోచించండి. వైసీపీ వేరే అభిమానులు అయినా సరే వీలైతే ఈ సబ్జెక్ట్ మీద ఆలోచించి కామెంట్ చేయండి. లేదా దీని మీద నేను డిబేట్ చేస్తా, దీని మీద నాకు పూర్తి సబ్జెక్ట్ ఉంది అని ఎవరైనా లీగల్గా అండ్ బ్యాంకింగ్ మీద పట్టున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీ చేత వీడియో చేపించి నా ఛానల్లో రిలీజ్ చేస్తా, ఎవరైనా సరే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడం మంచిదే, నేను దీనికి వ్యతిరేకం కాదు. రిజిస్ట్రేషన్ చేసింది చట్టబద్ధంగా చెల్లుబాటు అవ్వాలి, లీగల్గా చెల్లుబాటు అవ్వాలి.
బ్యాంకుల్లో చెల్లుబాటు అవ్వాలి, బ్యాంకుల్లో లోన్స్ ఇవ్వాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సంతకమే. జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభిమానిగా ఈ మహిళలందరూ మారిపోవచ్చు. కానీ అది బ్యాంకుల్లో చెల్లుబాటు అవ్వదు. ఉత్తుత్తి సాక్షిలో వార్తలకు తప్ప దేనికి పనికిరాదు. సాక్షిలో వార్తలకి ఉత్తుత్తి భజనలకు తప్ప దేనికి పనికిరాదు. ఇక సీమకు ఇంధనం. రాష్ట్రంలోకి 22,302 కోట్లు పెట్టుబడులు రాక అమ్మో ఏ మూల నుంచి వస్తున్నాయి? 22,302 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంట. చూడండి, మీకు రాయలసీమలో చూసుకోండి, చుట్టుపక్కల వాళ్ళు డబ్బులు వెహికల్స్లో వస్తున్నాయేమో పెట్టుబడుల రూపంలో. ఏ వ్యాన్లోనో ఏ గూడ్స్ ట్రైన్లోనో ఎక్కడో డబ్బులు సంచులు పెట్టుంటారు సూట్ కేసులో. ఎందుకంటే పెట్టుబడులు పెడుతున్నారంట సీమలో. రాయలసీమలో భారీగా సోలారు విండ్ ప్రాజెక్టులు, ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు. సీఎం జగన్ అధ్యక్షతన SIPB సమావేశంలో ఆమోదం. మాకు తెలుసు అప్పుడెప్పుడు విశాఖపట్నంలో కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ ఆ GIS సదస్సు పెట్టినప్పుడు 13.60 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నప్పుడే అసలు భాగవతం తెలిసిపోయింది. సో అప్పటి నుంచి నమ్మడం మానేశారు రాష్ట్రంలో యువత. మరి 22,302 కోట్ల పెట్టుబడులని నమ్ముతారో నమ్మరో, ఎవరిష్టం వాళ్ళది. నిజంగా రాయలసీమకు 22,302 కోట్ల పెట్టుబడులు వస్తే మంచిదా, కానీ సాక్షిలో వార్తలు వచ్చాయి అంటే నిజంగా రానట్టే లెక్క. తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాటమి ఖాయం, వాళ్ళు సర్దుకొని హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది. బాబు సభలకు జనస్పందనే లేదు. చంద్రబాబు అంత విషపూరిత రాజకీయ నేత దేశంలో లేరు. మంత్రి అంబటి రాంబాబు ఫైర్. బాగానే ఉంది, అంబటి రాంబాబు గారు చెప్పిందంతా బాగానే ఉంది. చేసిందేమిటో చెప్పుకోలేని దౌర్భాగ్యం చంద్రబాబుది, కరెక్టే. మనకు సీటు వస్తుందో లేదో చెప్పుకోలేని మనది పరిస్థితి మనది. సీటు పక్కా నాదే అని చెప్పుకోలేని పరిస్థితి మనది. వాళ్ళది కరెక్టే, చేసిందేంటో చెప్పుకోలేని దౌర్భాగ్యం వాళ్ళది. సీటు మనకు వస్తుందో రాదో చెప్పుకోలేని పరిస్థితి మనది. దీనస్థితి, హీనస్థితి మనది. సరే, ఇవన్నీ సాక్షిలో వార్తలు. సాక్షిలో నెక్స్ట్ పేజీకి కూడా వెళ్దాం. ఏమైనా అద్భుతమైన వార్తలు ఉన్నాయేమో. ఇవిగా నవరత్నాలు వెలుగులు. ఓకే, శాంతి మహాయజ్ఞ, షాహిని శాంతి మహాయజ్ఞ పక్కన పెట్టే. ఇది ఒక దారుణం తెలుసా? పర్చూరు నియోజకవర్గంలో జరిగింది. మార్టూరులో ఉన్న గ్రానైట్ వ్యాపారులను బెదిరించడానికి ప్రైవేట్ సైన్యంతో వచ్చారు. ప్రైవేట్ సైన్యంతో ఒక ఏడి, ఒక అధికారి, ఒక జిల్లా స్థాయి అధికారి ప్రైవేట్ సైన్యంతో వచ్చి కారుల్లో కర్రలు, కారం ప్యాకెట్లు తెచ్చారు. గ్రానైట్ ఫ్యాక్టరీల తనిఖీలకి ఎవరైనా అలా వస్తారా? విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి వచ్చిన కారులో కర్రలు, సంచిలో కారం పొడి ప్యాకెట్లు చూసారా? కర్రలు, కారం పొడి ప్యాకెట్లతో విజిలెన్స్ ఏడీ గ్రానైట్ చెక్ చేయడానికి వచ్చారంట. వైసీపీ నాయకుడు కోరుకొండ శ్రీనివాస్తో తెల్ల చొక్క, ఈయన కోరుకొండ శ్రీనివాస్, తనిఖీలకు వచ్చిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి. చూసారా ఎంత దారుణమో? మారణాయుధాలతో మైనింగ్ సోదాలు, టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీల లక్ష్యం, అధికారుల వాహనాల్లో వైసీపీ నేతలు, కర్రలు, కత్తులు, కారం ప్యాకెట్లు కూడా. వీరెవరని నిలదీసిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి. నీళ్లు నమిలిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి గుట్టురడ్డవడంతో జారుకున్న వైను. ఇది సెపరేట్గా చేస్తాను ఒక వీడియో. ఆ వీడియోలు అన్నీ చూపిస్తా. నిన్న డిస్కషన్ జరిగిన వీడియోలు, పాయింట్లు అన్నీ చూపించి చెప్తా. ఓకేనా? చాలా దారుణం అది తెలుసా? రాష్ట్రం ఎంత అరాచకం ఉందో అది చూస్తే మనకు తెలుస్తుంది. ఇక మళ్ళీ రిటైర్మెంట్ రాను, నేటి నుంచి ఉద్యోగుల పదవీ విరమణ. సో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళలో రిటైర్ అయిన వారికి యాక్చువల్లీ ఇప్పటికీ పెన్షన్ అది ఇవ్వాల. ఇప్పుడు ఈ నెల నుంచి రిటైర్మెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ నెల నుంచి జూన్ వరకు అంట రిటైర్మెంట్లు ఎక్కువ ఉంటాయంట. సో ఆ రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాలి. అన్ని డబ్బులు గవర్నమెంట్ దగ్గర లేవు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకో 3 ఏళ్ళు పొడిగిచ్చేయండి. ఆల్రెడీ 62 ఏళ్ళు, పళ్ళు ఊడిపోయినా, కళ్ళు కనిపించకపోయినా పని చేయాల్సి వస్తుంది వాళ్ళకి ఇష్టం లేకపోయినా. ఇప్పుడు ఇంకో 3 ఏళ్ళు పొడిగిచ్చేయండి. మాగుంటకి ఇవ్వాల్సిందే, కాదని చెవిరెడ్డికి ఇస్తే సహకరించేది లేదు. బాలినేని రంగంలోకి సజ్జల సాయిరెడ్డి, సీఎంను కలవాలని సూచన, అంగీకరించిన మాజీ మంత్రి, ఫలించిన మంతనాలు, టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్న మాగుంట. ఓకే, అన్నపై హోదాస్త్రం, ఢిల్లీ వేదికగా 2 దీక్ష. ఢిల్లీలో దీక్ష చేస్తే అన్నపై హోదాస్త్రం ఎందుకు అవుద్ది? రేపటికల్లా హస్తిని రావాలని ముఖ్య నేతలకు పిలుపు. ఫిబ్రవరి 5న మడకశిరలో సభ తర్వాత గన్నవరం, విశాఖలో
విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ భేటీ, విభజన హామీలపై ప్రధాని మోదీకి షర్మిల లేఖ. సో షర్మిలకు ప్రాణహాని, జగన్కు తల్లి చెల్లి బాబాయ్ తేడా లేదు, కేంద్రం షర్మిలకు భద్రత పెంచాలి, నా ప్రాణాలకు ముప్పు ఉంది, టీడీపీ నేత అయ్యన్న పోతాడు. ఓకే, నేడు జగన్ ఢిల్లీకి, అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాగానే పయనం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారంటే ఏదో పెద్ద కార్యమే ఉంటుంది. ఖచ్చితంగా పోలవరంకి నిధులు వచ్చేస్తాయి, ప్రత్యేక హోదా సంచిలో వచ్చేస్తుంది. వలస పక్షులతో వచ్చే లాభం ఏంటి? ఎన్నికల ముందు విదేశాల నుంచి వస్తారు, సీట్ తీసుకుని ఓడితే మళ్ళీ కనిపించరు. వైసీపీ కంటే టీడీపీ వైపే ప్రవాసాంధ్రుల చూపు. 6 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాల్లో వీరి హడావిడి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ ఖరారు. అబ్బా, వలస పక్షులతో లాభం ఏంటి, వచ్చే లాభం ఏంటి అంట ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే ఎన్ఆర్ఐలు పాపం ఆంధ్రజ్యోతికి లొంగట్లేదేమో, ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇవ్వట్లేదేమో. ఇస్తున్నారుగా వెనుగొండల రాము గారు యాడ్లు ఇస్తున్నారు, కాకల సురేష్ గారు ఇస్తున్నారు. ఇంకా వాళ్ళ గురించి ఎందుకు అలా రాతలు? ఫ్యాక్షన్ గడ్డపై ఫ్యామిలీ ప్యాకేజీ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ రాజ్యము, ఇసుకలో బొక్కేశారు, ప్రతిపనుల కమిషను, అనుచరుల పేరిట విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, సొంత ఊరులో నకిలీ మద్యం తయారీ, ఉద్యోగాలు ఇప్పిస్తామని భారీగా వసూళ్లు, కారు చౌకగా 200 ఎకరాల స్వాహ. తెలుసుగా, నంద్యాల జిల్లాలో సకుటుంబ అవినీతి చక్రం. నంద్యాల జిల్లా ఇండైరెక్ట్గా రాశారు. ఒక ఫ్యామిలీ 40 years నుంచి ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. నంద్యాల జిల్లా ఎవరనేది అందరికీ తెలుసు. సో వాళ్ళ గురించి ఆంధ్రజ్యోతిలో చాలా డీటెయిల్డ్గా రాశారు. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఈనాడులో ఇంకా లోపల పేజీల్లో కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం టైం చూసుకొని చూద్దాము. అంటే వ్యాలిడ్ ఏమీ లేవు, పొలిటికల్ ఫ్లేవర్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంటింటికి రేషన్ పక్క ఊరిలో తీసుకోండి అనేది రేషన్ దుకాణాల గురించి ఒకటి ఇచ్చారు. మీకు దండం, ఆ పనులు చేయలేం, ఎన్డీబీ పనుల నుంచి తప్పించండి. ఇంజనీర్లకు అనంతపురం జిల్లా గుత్తేదారు లేక 128 కోట్ల పనులకు 3 ఏళ్లలో చేసింది 13 కోట్లేనంట. సో ఇదే పరిస్థితి. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.